విస్తారంగా పాపం అనేది స్ప్రెడ్ అవుతున్నది. ఇటువంటి సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా ఈ కోవిడ్ గురించి సిద్ధపడి లేదు, ఎవరికి తెలియదు కాబట్టి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం ఏంటంటే, ఈ కోవిడ్ కంటే కూడా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఒక దినం రాబోతుంది, అదే తీర్పు దినం. హల్లెలూయా. తీర్పు దినం అనేది ఉంటుంది. అది ఈ యొక్క కోవిడ్ కంటే కూడా ఘోరంగా ఉంటుంది. ఎవరైతే దేవునిలో లేరో వారికి చాలా ఘోరంగా ఉంటుంది. సో దేవుడు మాత్రం మనల్ని ముందుగానే హెచ్చరించాడు ఈ యొక్క దేవుని తీర్పు దినం కొరకు. సో మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలా ఈ యొక్క తీర్పు దినం కొరకు, దేవుని దినం కొరకు అనేది ఈరోజు వాక్యాంశం. సో ఈరోజు మనం అందరము 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనం అందరం చదువుకుందాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనము చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినంలో ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవడం కనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. సో 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు మనం చూసుకున్నాము. ఇక్కడ మరి పేతురు మరి ఏమంటున్నాడంటే, పేతురు మరి అపోస్తలుడైన పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని దినము రాబోతా ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు. సో ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మరి పేతురు ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క దినము ఏ విధంగా ఉండబోతుందంట, ఎట్లా వస్తాడంట దేవుడు, యేసయ్య ఎట్లా వస్తాడంట, దొంగవలే వస్తాడంట. దొంగవలే వస్తాను అని దేవుని వాక్యం ఉంది. అంటే ఈ కోవిడ్ గురించి మనం చాలా బాధపడరే, ఇది మనకు తెలియక అకస్మాత్తుగా వచ్చేసింది అని చెప్తున్నాం కదా. సో దీని విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదో ఇటువంటిది వస్తుందని, అటువంటి సమయంలో వచ్చింది. మరి దేవుని యొక్క రాకడ కూడా దేవుడు వస్తానని చెప్తున్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దొంగ ఎట్లా వస్తాడో అట్లా వస్తా అంటున్నాడు. అంటే అర్థమైంది అనుకోని సమయంలో, వెన్ వీ లీస్ట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్, అట్ ద టైమ్ హీ విల్ కమ్. అంటే ఎప్పుడైతే మనము ఆయనను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యమో, ఊహించమో, అప్పుడు వస్తాడంట దేవుడు. సో ఇది చాలా మనల్ని ఏం చేయాలంటే, భయానికి కంటే ఎక్కువ మనకు సిద్ధ మనస్సును కలిగజేయాలి ఈ మాట. మరి ఇక్కడ చాలా వివరంగా ఈ యొక్క విషయాలు చెప్తున్నాడు. ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క దేవుని ప్రభు దినం రాబోతుంది కాబట్టి ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. సో మరి పేతురు ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు ఏమంటున్నాడు అంటే, పేతురు ఎక్కడున్నాడో తెలుసా? పేతురు 1వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుంటే ఆయన స్థితి చెప్తాడు. 1వ అధ్యాయం, ఇదే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేయండి. ఇక్కడ ఏమంటుండంటే, ఈ గుడారం నుంచి వెళ్ళిపోతున్నా అంటే, ఈ యొక్క భూమిని అంటే ఈ యొక్క లోకాన్ని ఏమంటున్నాడు అంటే, ఒక గుడారంగా టెంపరీ ప్లేస్. కాబట్టి నేను త్వరగా చనిపోబోతున్నాను,
నేను చనిపోయినాక నేను చెప్తున్న ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే చెప్పాలంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు అంటే పేతురు అకస్మాత్తుగా ఏమైపోయిందంటే ఒకటేసారి అక్కడున్న రోమన్ ఎంపరర్ నీరో అనే వ్యక్తి చాలా క్రూరంగా క్రైస్తవులను హింసిస్తున్నట్టు మనం చూస్తున్నాం చరిత్రలో. చాలా హింసిస్తున్నప్పుడు పేతురు ఏం చేసిండంటే 2 పత్రికలు రాసిండు ఈ సమయంలో. మొదటి పత్రికలో రాసిండు శ్రమల గురించి భయపడొద్దు, ఇది కొత్తది వింతది అని భయపడొద్దు అని చెప్తూ, రెండో పత్రిక మళ్ళొకసారి రాసి ఏమంటుండంటే ఈ సమయంలో దేవుడు మనల్ని శ్రమ నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు అన్నదానికంటే ఎక్కువ మనము ఫోకస్ చేయవలసిన విషయం ఏంటంటే దేవుని కొరకు నీతి న్యాయములతో పరిశుద్ధంగా జీవించడమే మన అంశం, పరిశుద్ధంగా జీవించడమే మన ఉద్దేశమై ఉండాలి అన్న విషయాన్ని సూటిగా మరి ఇక్కడ అపోస్తలుడైన పేతురు చెప్తున్నట్టు మనము చూస్తున్నాం. సో పేతురు చనిపోబోతున్నాడని ఆయనకు తెలుసు, ముందుగానే తెలుసు. ఇక నన్ను ఎట్లనన్నా వీళ్ళు చంపుతారు అన్న విషయం తెలుసు. ఎందుకంటే ఈ పత్రిక రాసిన తర్వాత చరిత్రలో మనం గ్రహిస్తే ఏమని ఉందంటే మరి అపోస్తలుడైన పేతుర్ని మరి ఏమంటారు, ఉల్టా అంటే ఏమంటారు దాన్ని, తలక్రిందులుగా ఆయనను సిలువేసి చంపేసినట్టు మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. సో అక్కడ నుండి దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని అక్కడ ఫేక్ ప్రామిసెస్ చేయలేదు, కానీ అబద్ధ బోధలు చేయలేదు. కానీ ఏం చేసిండంటే వీరందరినీ సిద్ధపరచండి. ఇదంతా గుడారమే. మనం ప్రస్తుతం ఉంటున్న ఈ యొక్క ప్రాంతం, ప్రస్తుతం మనము జీవిస్తున్న ఈ యొక్క లోకము ఏంటిది, ఇది టెంపరరీ. నిత్యత్వం ఎక్కడుంది, మనకు పరలోకంలో ఉంది. అది మన పర్మనెంట్ ప్లేస్, ఇది టెంపరరీ అడ్రస్ అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు అంటే ఇటువంటి చివరి దినాలలో మనం ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా సిద్ధపడాలా, దేవుని దినం కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలో ఈ వాక్యంలో వివరిస్తూ చెప్తున్నాడు. సో ఈరోజు ఏమైపోయిందంటే ఈ కోవిడ్ మనము ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది. నిన్నటి దినాననే వార్తల్లో చూసిన థర్డ్ వేవ్ ఈజ్ ఇన్నెవిటబుల్. థర్డ్ వేవ్ ఈజ్ ఇన్నెవిటబుల్ అంటే ఒక న్యూస్లో ఆర్టికల్ చదివిన, నేను ఆర్టికల్ కాదు న్యూస్లో హెడ్లైన్ చదివిన. థర్డ్ వేవ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. అంటే డాక్టర్స్, ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఈ యొక్క మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో, చాలా ప్రావీణ్యులు ఉన్నారో, వారు చెప్తున్న విషయం ఏంటంటే ఈ థర్డ్ వేవ్ అనేది కూడా రాబోతుంది అంటున్నారు. ఈ థర్డ్ వేవ్లో ఇంకా గొప్ప ప్రమాదం ఉందంటున్నారు. నేను మిమ్మల్ని నేను ప్రేమిస్తాను కాబట్టి, మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీకు నేను మిమ్మల్ని ఆదరించడానికి బహుశా నేను అబద్ధాలు ఆడాలేమో. ఇప్పుడు ఏం కాదులే అంటే మేబీ మీకు కొంచెము నెమ్మది కలుగుతుందేమో, ప్రస్తుతం మీకు నెమ్మది కలుగుతుందేమో. కానీ విషయం ఏంటంటే మనము నిజాలు తెలుసుకోవడం ఎంత అవసరం, నిజాలు మనం తెలుసుకోవడం ఎంత అవసరం. ఎందుకంటే ఈ విషయం ఎందుకు జాగ్రత్త పడాలంటే, ఉదాహరణకు చెప్తున్నాను, ఒకవేళ మనకు క్యాన్సర్ ఉందని, ఒక రోగం ఉందని, ప్రస్తుతం కోవిడే ఉందనుకో, ఆ కోవిడ్ వచ్చినాక మనం దాన్ని పట్టించుకోకుండా ఏం కాదులే, నేను మంచిగా ఉన్నలే, నేను బాగానే ఉంటానులే, నేను మంచిగా అవుతానులే అనుకుంటే పోతుందా కోవిడ్? పోతుందా? పోదు. ఏం చేయాలి? మనం వెంటనే దాన్ని పసిగట్టి దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలా, మనము దానికి కావాల్సిన ప్రాపర్ మెడిసిన్స్ని మనము వాడాలి. అప్పుడే అది పోతుంది. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ఈ కోవిడ్ ఇదంతా తాత్కాలికమైనవి, వస్తాయి పోతాయి. ఇబాలా వచ్చింది పోయింది, స్వైన్ ఫ్లూ వచ్చింది పోయింది, చాలా వచ్చినాయి పోతాయి. ఇది కూడా పోతుంది, వైరస్ పోతుంది, ఇంకేదో వైరస్ వస్తుంది. ఇది కాదు మనకు భయపడవలసిన విషయం. మనము భయపడవలసిన విషయం ఏంటంటే, మనం సిద్ధపడి ఉండవలసిన విషయం ఏంటంటే, ఈ వైరస్ల కంటే ఎక్కువ మనము దేవుని దినం కొరకు మనం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. మరి దేవుని దినం అనేది స్పష్టంగా జరగబోతున్న ఒక క్రియ, ఒక భ్రమ కాదు ఇది ఒక జరగబోతున్న ఒక కార్యం. ఇది అబద్ధ బోధ కానే కాదు. ప్రతి ప్రవక్తలు చాలా మంది ప్రవచించినారు,
బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ పేతురు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నట్టే దేవుని దినం రాబోతుంది. అక్కడ ఏం చేశాడంట 11వ వచనం నుండి మనం చూస్తే ఏముంది 11వ వచనంలో చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. సో ఇప్పుడు అక్కడ ఎటువంటి వారు ఉంటారంట? పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే దేవుని దినం రోజు నిలకడగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండగలుగుతారంట. మిగతా వాళ్ళు దేవుడు వాళ్ళను చేర్చుకోడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు లోకమంతా ఏమని బోధిస్తున్నారంటే, లోకమంతా కాదు, చాలా మంది అబద్ధ బోధకులు కూడా చెప్తున్నారు ఏంటంటే హీలింగ్ హీలింగ్ హీలింగ్, స్వస్థత స్వస్థత స్వస్థత. స్వస్థత మంచిదే, దేవుడు చేస్తాడు, చేయడానికి కాదు నేను అనేది. దేవుడు చేస్తాడు, దేవుడు చేయగల సమర్థుడు. కానీ మనము ఈ సమయంలో గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క హీలింగ్ కంటే ఎక్కువ హోలీనెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. స్వస్థత కంటే ఎక్కువ పరిశుద్ధత కొరకు మనము అపేక్షించాలి. ఆరోగ్యము కంటే ఎక్కువ మనము ఏమంటారు దాన్ని, హ్యూమిలిటీ, తగ్గింపు కొరకు మనము అపేక్షించాలి. ఆ విధంగా మనం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. సో ఈ సిచ్యువేషన్లో అందరు ఏమైపోతున్నారంటే, అందరు ఏ విధంగా ఆతృత కలుగున్నారంటే, నాకు ఆరోగ్యం కావాలా, నాకు స్వస్థత కావాలా, నాకు ఆక్సిజన్ కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలన్న బిజీ వరల్డ్లో ఉన్నారు. ఇప్పుడు అంతా ఆలోచనలే ఉన్నాయి. కానీ దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఈ సమయంలో మరి పేతురు భక్తుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అప్పుడు కూడా పేతురు ఉన్నప్పుడు కూడా ఇదే సందర్భం వచ్చింది. వైరస్ రాలేదు కానీ చాలా విపరీతమైన శ్రమలు వచ్చింది. ఈ శ్రమలు వచ్చినప్పుడు పేతురు భక్తుడు హెచ్చరిస్తుంది ఏంటంటే, ఫేక్ ప్రామిసెస్ చేస్తలేడు, మీరు అందరూ రక్షింపబడతారని చెప్పట్లేదు. ఏం చెప్పిండంటే, సిద్ధపడి ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, ఈ దినం గురించి భయపడకండి, నీరో గురించి, ఈ దినాల గురించి భయపడకండి, ఈ నీరో శ్రమలు ఏవైతున్నాయో దీని గురించి మీరు భయపడకండి. కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినం గురించి భయపడండి, దాని కొరకు సిద్ధపడండి అని చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ దొంగ వలె వస్తుందని చెప్తున్నాడు. రెండవదిగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇంకొక విషయం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అదే 11వ వచనంలో మనం చదువుకుంటే ఏమంటుండే, ఏ విధంగా జీవించాలంట, మనము ఏ విధంగా జీవించాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ఈరోజు దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా అదే 14వ వచనంలో ఏమంటుండంటే, నిందారహితులై ఏ యొక్క మచ్చ మరక లేకుండా మనం ఉండాలని మరి పేతురు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చెప్తుండంటే, మనము పరిశుద్ధంగా జీవించాలి. ఓకే, మనం అందరం పరిశుద్ధంగా జీవించాలి. పేతురు చాలా అద్భుతంగా ఈ యొక్క పత్రికను రాసిండో మనం చదువుకుంటే మొదటి అధ్యాయం నుంచే ఈ యొక్క పిలుపునిస్తున్నట్టు చూస్తున్నాం. మనం అందరము పరిశుద్ధంగా జీవించాలా. మనం పరిశుద్ధంగా జీవించడానికే దేవుని వాగ్దానాలు దేవుడు మనకు దయచేసినాడని మొదటి అధ్యాయం 4వ వచనంలో చెప్తుంటాడు. దాని తర్వాత అనేక విషయాలు మరి మొదటి అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. అయితే ప్రశ్న ఏంటంటే, మనము పరిశుద్ధంగా జీవించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? మన పరిశుద్ధమైన జీవితము, దేవునికి ఇష్టానుసారమైన జీవితము, నీతి న్యాయములతో కలిగి ఉండే జీవితము జీవించకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మన ఆశలు, మన ఫేవరెట్ సిన్స్, మనకిష్టమైన పాపములు, దాన్ని వదులుకోలేము, అన్ని విషయాలు ఉన్నాయి. కానీ పేతురు, మనం ఈ పత్రికను ధ్యానిస్తున్నాం కాబట్టి పర్టికులర్గా మనము మర్చిపోతున్నా, లేకపోతే మనము అంతా పట్టించుకోకుండా ఉంటున్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం పరిశుద్ధంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే, పేతురు భక్తుడు ఏమని చెప్తున్నాడు తెలుసా?
చాలా అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మనము పరిశుద్ధంగా జీవించలేకపోవడానికి గల కారణము మనమే కాదు, మనం వింటున్న బోధలు కూడా అంట. హల్లెలూయా. మనం వింటున్న బోధలు కూడా అంట. ఏమంటున్నాడంటే దీనికి కారణము అబద్ధ బోధకులు అంటున్నాడు. ఏమంటున్నాడు? అబద్ధ బోధకులు అంటున్నాడు. ఎందుకంటే మనం ఇదే 3వ అధ్యాయంలో చదువుకుంటే, మొదటి 3వ అధ్యాయం 3వ వచనం చదువు ఆమె. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. వాళ్ళు అపహాసకులు ఉంటారంట, స్వకీయ ఆలోచనలు కలిగి ఉంటారంట. అదే కాకుండా ఈ వచనం చదువుదాం పర్టికులర్గా 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండరు. చూడండి, మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. ఇది గ్రహించాల్సింది ఏంటంటే, వేరే మతాన్ని ప్రచారం చేస్తున్న వారు అబద్ధ బోధకులు కాదు, వారు వేరే కేటగిరీ. మనము జ్ఞాపకం చేసుకుంటాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలోనే క్రీస్తు పేరు చెప్పుకొని బ్రాండ్ నేమ్ ఏంటంటే క్రీస్తు, లోపల ఉన్నది ఏంది వేరేది. ఓకేనా? బయటనేమో కిన్లే ట్యాగ్ ఉంటుంది, లోపలనేమో అంతా చెత్త నీళ్ళు ఉంటాయి, అంటే అట్లా. సో అదేవిధంగా ఇక్కడ కూడా క్రీస్తు అన్న బ్యానర్ పెట్టుకొని, క్రిస్టియన్ అన్న బ్యానర్ పెట్టుకొని, ఏసే అనే మా దేవుడు అన్న బ్యానర్ పెట్టుకొని అబద్ధ బోధలు చేస్తున్న వారు మీలో ఉంటున్నారని చెప్తున్నాడు. అంటే మన గుంపులో ఉంటున్నారని చెప్తున్నాడు ఇక్కడ. అది చదువుదాం, అది ఇంకా కంటిన్యూయేషన్. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రంగా నాశనము కలుగజేసుకొనచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుతుంది. నాశనకరమగు భిన్న అభిప్రాయములను ఏం చేస్తారంట? రహస్యముగా ఏం చేస్తున్నారంట? బోధిస్తున్నారంట. సో నేను ఎందుకు వీళ్ళే ఇట్లా చేస్తున్నారంటే ముందున్న వచనాలలో మనము మాట్లాడుకుందాం. చదవండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. మరి అనేకులు వారి పోకిరి చేష్టలను నడుచుదురు. ఈ అనేకులు ఎవరు? ఈ అనేకులు ఎవరు? ఇప్పుడు మీలో ఏమంటున్నారంటే, మీలో ఎవరున్నారు? అబద్ధ బోధకులు ఉన్నారు. సో మీలో అనేకులు అన్నట్టు, బయటున్న నాన్ క్రిస్టియన్స్ కాదు. ఎవరు? మీలోనే అనేకులు వారు చెప్తున్న బోధనలను ఏం చేస్తారంటే, మళ్ళీ చదవమే, పోకిరి చేష్టలను ఏం చేస్తారంట? అనుసరిస్తున్నారంట. అంటే ఇదివరకు వాళ్ళకి అటువంటి ఆలోచన లేదు. వారు దేవుడు అంటే భయం ఉండే, దేవుడు అంటే భక్తి ఉండే. కానీ అబద్ధ బోధకులు వచ్చేసి ఏం చేసినారంటే, ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసి ఏం చేసినారంటే, వీళ్ళను మంచిగా ఉంటున్న వాళ్ళని ఏం చేశారంట, వీళ్ళ పోకిరి చేష్టల ద్వారా ఏం చేస్తున్నారంటే, ఈ బోధకులు ఈ యొక్క బిడ్డలను, దేవుని బిడ్డలు అనబడుతున్న ఈ యొక్క అమాయకులను కూడా, వాళ్ళకు కూడా ఈ యొక్క బోధలను చేసి వాళ్ళని కూడా ఏం చేశారంట, వాళ్ళని కూడా దారిని తప్పించినారంట అబద్ధ బోధకులు. ఇంకా చదవండి. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. అది అవుతుంది ఇప్పుడు అవును, దేవుడు ఏమన్నాడంటే, యేసయ్య ఏమన్నాడంటే, ఒక మాట ఏమన్నాడంటే, నన్ను అనేకులు ద్వేషిస్తారు, నన్ను ద్వేషించిన వాడు తండ్రిని కూడా ద్వేషించినట్టే. ఈరోజు నన్ను ద్వేషించినంటే రేపు నిన్ను కూడా ద్వేషిస్తారు, ఇష్టపడరు అన్న మాట ఒకటి. కానీ ఇంకొకటి, ఈరోజు క్రైస్తవులను ప్రపంచమంతా కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది మనల్ని ఏలెత్తి చూపిస్తున్నారంటే, ఈ కొంతమంది యొక్క అబద్ధ బోధలు చేయబట్టి ఏమనుంది అక్కడ, వాళ్ళని బట్టి ఏమవుతుందంట, సత్య మార్గం, మనము పూజిస్తున్న యేసు క్రీస్తుని దూషిస్తున్నారంట. అదే జరుగుతుందా జరుగుతలేదా? ఇప్పుడు ఆ కాలంలో ఉన్నామా లేమా? మనం ఉన్నాం. సో అదే ఇంకా కంటిన్యూ. అధిక లోకులై ఏమవుతారంట వాళ్ళు? కల్పన వాక్యములు. వాళ్ళే అల్లుకొని వాక్యాన్ని వివరించకుండా, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కల్పన విషయాలు, వాక్యాన్ని తీసుకొని దాంట్లో ఉన్న మీనింగ్ చెప్పకుండా, దాన్ని వివరించకుండా,
సీదా డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోయి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, ఇగో ఇది చెప్తున్నాడు దేవుడు, అది చెప్తున్నాడు అని చెప్పేసి మీకు కల్పన మాటలు చెప్తే వారు అబద్ధ బోధకులు. సో ఏమంటున్నాడు అబద్ధ బోధకుల గురించి? ఇంకేమంటున్నాడు చదువు. మీ వలన లాభము సంపాదించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ బోధకులు మీ వలన లాభం సంపాదించుకుంటారంట. ఇంకా వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు చాలు, వారు మీ దగ్గర నుండి ఏం చేస్తారంటే లాభము సంపాదించుకుంటారంట. ఎంత ఘోరంగా ఉంది కదా. చాలా మంది ప్రాస్పెరిటీ ప్రీచర్స్ ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, ఈ ప్రాస్పెరిటీ ప్రీచ్ చేసే వాళ్ళు చాలా మంది ఏమొందుకున్నారు? జనాల నుండి లాభం పొందుకున్న వాళ్ళు. వీళ్ళ గురించి ముందుగానే రాయబడి లేదా? నేనేమన్నా వాళ్ళ ఐశ్వర్యంని చూసి జెలస్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నానా? నాకు ఒక తృప్తి ఉంది. దేవుడు నన్ను ఎక్కడ పెట్టినాడో అందుని బట్టి నేను చాలా సంతోషంగా తృప్తిగా ఉన్నాను. కానీ ఈరోజు ఈ వాక్యం చూసినప్పుడు నిజమే కదా, ఈ ప్రస్తుత పరిస్థితి అదే. అవును, మన బిడ్డలు, దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారంటే వాళ్ళ ఆశలే, వారి పాపములే, వారి పాపపు ఆలోచనలే. కానీ వీళ్ళ ఆలోచనలను కూడా పాయిజన్ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది అబద్ధ బోధకులు. మనలోనే ఉన్న మన సహోదరులు అనబడుతున్నా, మనం సేవకులు అనబడుతున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళు మైండ్లను పాయిజన్ చేసి వాళ్ళను చెదరగొడుతున్నారంట. వాళ్ళను ఏం చేస్తున్నారు? 2వ వచనంలో ఒక మాట ఉంది, అక్కడ చదువు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించినట్లు వీరిని బట్టి సత్య మార్గం దూషించబడి పోకిరి చేష్టలను వాళ్ళు అనుసరిస్తున్నారంట. పరిశుద్ధంగా వాళ్ళు జీవించలేకపోతున్నారంట. సో ఇది కారణం అని చెప్పేసి 2వ అధ్యాయం ఎక్స్క్లూసివ్గా పేతురు ఏం చేసిందంటే ఈ అబద్ధ బోధకుల గురించే చెప్తున్నాడు. అబద్ధ బోధకుల గురించే చెప్పి వివరిస్తున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమైపోతుందంటే ఈ కోవిడ్ సమయంలో ఇంత కోవిడ్ వచ్చింది, ఇంత బాధలు ఉన్నాము, ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి సమయంలో కూడా నేను ఒక FB పోస్ట్ చూసినా నాకు ఎంత మసిలిపోయిందంటే, ఎంత కోపం వచ్చిందంటే, ఒక బోధకుడు, ఒక సేవకుడు అంటున్నాడు, మే యువర్ పాకెట్స్ బి నెవర్ బి రన్ అవుట్ డ్రై. మీ పాకెట్స్, మీ జోబులు ఎప్పుడు కూడా ఖాళీ కావద్దు, ఎప్పుడు సమృద్ధిగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన అది? ఎక్కడ కూడా ప్రార్థన మొత్తం ఈ బైబిల్ మొత్తం ఎక్కడ చూడలేదు నేను ఆ ప్రార్థన. దేవుడు దీవించాలా, సమృద్ధిని ఇవ్వాలా, దేవుడు ఇస్తాడు. అది రొట్టెను అడిగితే రాయినిచ్చే దేవుడు కాదు మన దేవుడు. ఇటువంటి కష్ట సమయంలో ఎవ్వరు కూడా, ఏ ప్రవక్త కూడా ఇటువంటి ప్రార్థన చేసినట్టు లేదు. ప్రతి ఒక్క బోధకులు ఏం చెప్పినారంటే, ఈ శ్రమ రావడానికి గల కారణం ఏంటంటే మన పాపములే, మనం చేసిన అతిక్రమంలే. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనకు ఐశ్వర్యం రావాలన్న విషయం కాదు, కానీ దేవుని దగ్గర మనం సరిగా కావాలా. కాబట్టి ఆయన దగ్గరికి తగ్గించుకొని ఆయనను మనం వెతుకుదాం. అప్పుడు ఆయన మనల్ని కనికరించి మనల్ని రక్షిస్తాడేమో అన్న మాటలు ఇక్కడ దేవుని బోధకులు ఇక్కడ బైబిల్లో చెప్పినారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఈ FB పోస్ట్లో ఒకటి చూసేసరికి, మీ యువర్ పాకెట్స్ బి నెవర్ రన్ అవుట్ డ్రై అంటున్నాడు. చాలా కోపం వచ్చింది నాకు ఇవి చెప్పిన. అంటే ఇంకా మనము ఈ యొక్క అబద్ధ బోధకులే, అబద్ధ ప్రవక్తలను గ్రహించాలంటే ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 22వ వచనం. చాలా మంచిగా ఏకీభవించండి ఈ మాట. 18వ అధ్యాయం 22వ వచనం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి భయపడవద్దు. సో ఇక్కడ ఏమని మనకు అర్థమైంది? ఒక బోధకుడు, ఒక ప్రవక్త
ఒకటి చెప్తాడు, అది జరగలేదనుకో ఏమనుకోవాలని ఉంది ఇక్కడ? యెహోవా చెప్పిన మాట కాదు. అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే చెప్పిండు. ఆ ప్రవక్త దేవుడు పంపించిన వ్యక్తి కాదంటున్నాడు. నేను యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతా చూడండి. మన తెలుగు మన రాష్ట్రంలో ఉన్న ఒక సేవకుడు, ఇక సేవకుడు అనాలన్నా ఏమనాలో తెలియదు, అబద్ధ బోధకుడే అంటా నేను ఆయనను. ఆయన ఏమంటున్నాడంటే ఈ కోవిడ్ రాగానే ఫస్ట్ 2020లో మార్చ్లో రాగానే అందరికి ఏమన్నాడంటే, వింటున్న మీ అందరికి ఎవరికి కానీ ఇక్కడ ఉంటున్న ఎవరికి కానీ వైరస్ టచ్ కాదన్నాడు. ఏమన్నాడు? దేవుని బిడ్డలకు వైరస్ రాదన్నాడు. వైరసే రాదు, మీకు కోవిడే రాదని ఇట్లా హోప్ ఇచ్చేసిండు అందరికి. మంచిగా అందరూ మ్యాన్ క్లాప్ కొట్టిరు, వావ్ వండర్ఫుల్ అని. ఇప్పుడు ఒక లేఖనం చూపిస్తా, సేమ్ ఇదే ఇన్సిడెంట్. మీరు జాగ్రత్తగా చదవండి ఈ వాక్యము, ఇది చాలా అవసరం ఈ దినాలలో. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. మరియు యెహోవా నాతో ఇట్లానేమో, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనం చేస్తాను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గం చూడరు, మీకు క్షామం కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెబుతున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయించున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించే ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామం వలనను లయమవుతారు. చాలు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నేను వీళ్ళ ప్రార్థన వినా అంటున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము, నేను మీ ప్రార్థన వినా అంటే ఎంత ఘోరమైన మాట అది. దేవుడు అంటున్నాడు, నేను మీ ప్రార్థన వినా అంటున్నాడు. ఎందుకు వినా అంటున్నాడు అంటే, దేవుడు నేను మిమ్మల్ని సరిచేయడానికి ఒక శ్రమను తీసుకొచ్చిన, సో దాట్ మీరు భయముతో వణుకుతో మిమ్మల్ని మీరు సరి చేసుకొని తగ్గించుకొని నా దగ్గరికి వచ్చి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారేమో అన్న ఆలోచన కలుగుంటే మీరేం చేస్తున్నారంటే అది వింటలేదు. ఇర్మియా అంటున్నాడు దేవునితో, దేవుడి మాటలు అంటున్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యో ఇర్మియా మంచి ప్రవక్త. ఇర్మియా ఏమంటున్నాడంటే, ఇర్మియా మరి ఎక్కడున్నారంటే కాలం చదువుతున్న ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం ఉన్న సందర్భం ఏంటంటే, బబులోని వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారంట. ఎవరిని? మరి యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించుకుంటారన్న ఆలోచనలు దేవుడు కలుగున్నప్పుడు ఇర్మియా అంటున్న మాటలు ఏంటంటే, దేవా నువ్వు ఇట్లా అంటున్నావు, కానీ ఈ ప్రవక్తలు ఏంది, మాకేమి కాదు, అంతా మంచిగా అయిపోతుంది, ఏమి కాదని చాలామంది ప్రవక్తలు మరి బోధిస్తున్నారు ప్రజలందరికీ. దేవుడు అంతా చూసుకుంటాడు, దేవుడు మనల్ని కాపాడతాడు, మనకే శ్రమ రాదు అని చెప్తున్నారు. అంటే దేవుడు అంటున్న మాట ఏంది అక్కడ? యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు. వారు నా నామమును వాళ్ళు ఏం చేస్తారంట? అబద్ధము ప్రకటిస్తున్నారంట. నేను వారిని పంపలేదు, వారికి నేను ఏ దర్శనం ఇవ్వలేదు, నేను వారితో మాట్లాడలేదు అంటున్నాడు దేవుడు. స్పష్టంగా చెప్తున్నాడు. అదే కాకుండా మరలా ఇంకొక అధ్యాయం కూడా చదవండి, ఇది చాలా అవసరం. ఒక్కసారి మీరు మరి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో
మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెలుచున్నది. చాలు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామో, మీకు ఏ అపాయం రాదు, మీకు ఏ వైరస్ రాదు, మీకు ఏ కీడు రాదు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే అప్పట్లో ఉన్న ప్రవక్తలందరూ బోధిస్తున్నారంట ఇజ్రాయేళ్లకు. ఏం బోధ చేయాలి? యాక్చువల్గా వాళ్ళు చేయవలసిన బోధ ఏంటంటే, మారు మనసు పొందుకోండి, దేవుని వైపు తిరగండి, దేవుని దగ్గర వేడుకోండి అన్న మాటలు కాకుండా ఏం చెప్తున్నారంట? ఏం లేదు, మీరంతా బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, మీ జీవితం ఎట్లా జీవిస్తున్నారు అదే జీవించండి, నో ప్రాబ్లం, దేవుడు మీకు ఏ కీడు తీసుకురాడు అని చెప్తున్నాడు. అని చెప్తున్నప్పుడు ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు అంటే, వాళ్ళ గురించి బాధపడకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళని నేను బాగా శిక్షించబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. అదే అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. 23వ ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగ సెలవిస్తున్నాడు. మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలుతిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. చాలు. ఇక్కడ ఏమంటుందంటే, ఈ మందను, ఇజ్రాయేల్ యొక్క మందను చెదరగొట్టింది ఎవరంట? కాపర్లు అంట. సో ఈరోజు కూడా అనేకులు పరిశుద్ధంగా జీవించకపోవడానికి గల కారణము వాళ్ళ యొక్క దురాలోచనలే కాదు, కానీ ఇంకా ఎవరంట? ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అనబడుతున్నవారు, అబద్ధ బోధకులు అనబడుతున్నవారు ఏం చేస్తారంట? చెదరగొట్టేస్తున్నారంట. కానీ ఒక ప్రామిస్ దేవుడు ఏం చేస్తున్నాడంటే, 4వ వచనం అనుకుంటా, 4వ వచనం చదవండి. నేను వాటి మీద కాపర్లను నియమించదను, మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేకదేరు. ఏమంటున్నాడంటే దేవుడు, ఇక మీదట అటువంటి ప్రవక్తలను పెడతా, నేను మంచి ప్రవక్తలను పెడతా, మంచి సేవకులను పెడతా, మంచి కాపర్లను పెడతా. వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మేపుతారంట, మంచి ఫుడ్ పెడతారంట, మంచి వాక్యం పెడతారంట, నిజమైన సత్యమైన వాక్యం పెడతారంట. దేవుడు అది మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి సేవకుల వాక్యాన్ని మనం విందాం ఈ సమయంలో. గ్రహించండి, చాలా గ్రహించండి. ఈ సమయంలో ఇది చాలా అవసరం. పరిశుద్ధంగా జీవించడం అనేది ఎంతో అవసరం. పేతురు ఆ పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపుకి మనం లోబడదాం. ఇది ఆ సమయం. అది మనం స్వస్థత కొరకు ఆపేక్షించడం మానుకుందాం. ఎక్కువ దాని గురించి ఎక్కువ ధ్యాస పెడతాం. దేవా నన్ను రక్షించు, ఏ తెగులు రాకుండా నన్ను కాపాడు, స్వస్థత నాకు దయచేయి, ప్రార్థనలు మంచి. అన్నిటికంటే ఎక్కువగా మనము కోరుకోవాల్సింది పరిశుద్ధతని. ఒక సేవకుడిని పోయి ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసి ఏమన్నారంటే, చాలా పెద్ద సేవకుడు, అమెరికన్ సేవకుడు, అమెరికాలో ఉంటాడు, వెస్టర్న్. ఆయన సేవకునికి ఉన్న సంపద చాలా గొప్పది. మరి వాక్యంలో మనం చదువుకున్నాం కదా, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము. ఏం చేస్తారంటే, ఈ అబద్ధ బోధకులు ఈ యొక్క అబద్ధ బోధలు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే లాభము సంపాదించుకుంటారంట. అట్లా సంపాదించుకున్నాడు, చాలా ఆస్తులు సంపాదించుకోండి. ఆయన ఇవ్వండి ఇవ్వండి, ఎప్పుడు ఇవ్వండి ఇవ్వండి అని చెప్తారు చూడు, వాక్యం చెప్తారు చూడు. ప్రతిసారి ఇవ్వడం గురించే, డబ్బుల గురించే చెప్పేటోళ్ళు నంబర్ 1 ఫాల్స్ టీచర్ అని మనం పెట్టేసుకోవాలి. బ్యానర్, దానికి ట్యాగ్ పెట్టేసుకోవాలి. నో డౌట్, అది వాక్యం అదే చెప్తుంది. అన్డౌటెడ్లీ ఇవ్వండి ఇవ్వండి అని చెప్తే ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఆ సేవకుని పట్టుకొని ఏమన్నారంటే, నువ్వు పాపం గురించి ఎందుకు చెప్పవని మీడియా వాళ్ళు అడిగారు. మీడియా వాళ్ళు పోయి, నువ్వు పాపం గురించి ఎందుకు చెప్పవు, మారు మనసు గురించి ఎందుకు చెప్పవు అని చెప్తే, ఆ సేవకుడు అంటున్న మాట ఏంటంటే, అది ప్రజలకు తెలుసు కదా, నేను చెప్పవలసిన అవసరం లేదంటున్నాడు. ఏమంటున్నాడు? అది ప్రజలకు తెలుసు కదా, వాళ్ళ పాపులని వాళ్ళకి తెలుసు, అది చెప్పవలసిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, పాజిటివ్ మాటలు మాట్లాడటం. ఏంటి పాజిటివ్ మాటలు అంట, మంచి మాటలు మాట్లాడాలంట. నెగిటివ్ థాట్స్ గురించి మాట్లాడకుండా అన్ని మంచిగా మాట్లాడుతూ అంటున్నాడు. ఆ అబద్ధ బోధకుల యొక్క క్లియర్గా వివరించి రాయబడి ఉన్నట్టే ఆ బోధకులు ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఇంకా ఘోరంగా నేను చాలా విషయాలు చూసినా చెప్పదలుచుకోలేదు.
ఒక ఘోరమైన పాపం ఉంది, అది వాక్యానికి విరుద్ధమైన పాపము. ఒక మీడియా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఇటువంటి పాపము లోకాస్తులు స్వీకరిస్తున్నారు, మీరేమంటారు? యాజ్ ఎ సేవకుడిగా, బైబుల్ని ప్రచారం బోధిస్తున్న సేవకులుగా మీరంటున్న మాట ఏంది? దీన్ని పాపం అంటారా, దీన్ని ఏమంటారా అంటే ఆయన ఏమంటున్నంటే అది నా పని కాదు, నేను తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. అది పాపం అని ధైర్యంగా చెప్తలేడు. ఎంత అంటే అంత డిప్లొమాటిక్ అయిపోయినారు డబ్బుల గురించి. అంటే నేను ఒకవేళ పొరపాటున మాట్లాడితే అనేకులు నా సంఘానికి రారు, నాకు ఇవ్వరు అన్న ఆలోచనలతో ఏం చేస్తుండో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు. అప్పట్లో ఉన్నట్టు పౌలులాగా, పేతురులాగా, యోహానులాగా, బాప్తిసం ఇచ్చే యోహానులాగా, యేసయ్యలాగా మాట్లాడే బోధకులు చాలా కరువైపోతున్నారు. ప్రియులారా, మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మనం అందరం ఇండ్లలోనే ఉంటున్నాం కదా. అందరం ఇండ్లలోనే ఉన్నప్పుడు ఏమైపోతుందంటే చాలాసార్లు మనం అందరము యూట్యూబ్ ఓపెన్ చేసి బహుశా మీరు వాక్యాలు అనేకమైన సేవకులై మీరు వింటూ ఉన్నారేమో ఒక్కొక్కటి తర్వాత ఒకటి. నేను మీ అందరికి హెచ్చరించేది ఏంటంటే మీరు అనుకుంటున్నట్టు బయట మంచిగా క్రైస్తవుల్లాగా క్రీస్తునామం చెప్పగానైనా సేవకుడు అయిపోడు. దయచేసి మీరు గ్రహించండి, దేవుడు ఒక వాక్యం ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎటువంటి అంటే దే ఆర్ అంటే షీప్ క్లోతింగ్ ఉన్న గోట్స్ అంటున్నాడు. ఏంది? గొర్రె చర్మం ధరించిన తోడేలు. సారీ, వోల్ఫ్. ఏంది? గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళు లాగా ఉన్నారంట. అంటే చర్మం ఏంది? క్రైస్తవులు అన్న ముసుగులోనే ఉన్నారు, కానీ లోపలేంది వాళ్ళు తోడేలు. ఒక మృగం లాంటి వారు, ఒక తోడేలు లాంటి వారు. వాళ్ళు చెదరగొట్టే బోధలు చేసేవారు. దయచేసి అటువంటి బోధకులను, అటువంటి బోధలను మీరు విని మీ మైండ్ పాడు చేసుకొని అపరిశుద్ధమైన మార్గంలో వెళ్ళొద్దని మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు ఏమంటుండంటే మనం ఉంటున్నది అంత్య దినాలు. ఈ కోవిడ్ కానీ, ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు కానీ, ఈ బోధకులు అన్నీ కానీ, ఇవి వింటున్న విషయాలు ఏంటంటే దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తుండంటే ఏంటంటే ఇది అంత్య దినాలు, చివరి దినాలు. జరగవలసిన సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ దినముల గురించి మనం వరి కాకుండా వచ్చే దేవుని దినం గురించి, తీర్పు దినం గురించి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ఒక్క మాట చెప్పేసి నేను చివరిగా ముగించాలనుకుంటున్నాను. ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం, చూసుకుందాము. హెబ్రోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. చాలా మంచిగా ఉంటుంది ఈ వాక్యం. 10వ అధ్యాయము 26వ వచనం నుండి. మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, మనము సత్యం గురించి తెలుసుకున్న తర్వాత అని ఉంది. దాని తర్వాత ఏముంది? అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల అంటే ఏంది చెప్పండి ఎవరన్నా? బుద్ధిపూర్వకంగా అంటే కావలసుకొని, తెలిసి అది పాపం అని తెలిసి. ఎప్పుడంట? ఎప్పుడు దేవుణ్ణి పొందుకున్న తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అయినప్పటికీ సరే నాకు దేవుడు అంటే తెలుసు, వాక్యంలో ఉంది అది తప్పని తెలుసు, అటువంటి పాపం చేయకూడదని తెలుసు, అనేక సార్లు ఆ వాక్యాన్ని విన్నా తెలుసు, ఆ మాటలన్నీ తెలిసి కూడా ఇంటెన్షనల్గా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఏముంది? చదువుదాం. పాపమునకు బలి ఇకను ఉండదు గాని. పాపమునకు బలి ఇంకా ఉండదంట. ఆల్రెడీ యేసయ్య చనిపోయినాడు. అది లాస్ట్ ఇయర్, వన్స్ ఫర్ ఆల్. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూస్తయో, విరోధులను దహింపుకు తీక్ష్ణమైన అగ్నియో నికను ఉండదు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. చాలు, ఇక్కడ చదువుదాం ఈ మాటలు మళ్ళా శ్రద్ధగా చదువుదాం. ఒకవేళ తెలిసి పాపం చేస్తే, ఆ సీన్ ఎటువంటి సీన్ అంటే, ఒకవేళ మీరు కావాలని అన్ని తెలిసి కూడా పాపము చేస్తే ఏమంటుందంటే ఇక్కడ సేవకుడు, ఇక్కడ మరి గ్రంథకర్త ఏమంటుండంటే, చదువుదామే వచ్చిన మళ్ళొకసారి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అది కాదు 29వ వచనం.
ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఎటువంటి వాళ్ళం అంటే దేవుని కుమారుడు యేసు క్రీస్తునే మనం పాదములతో తొక్కినట్టు. ఒకవేళ మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి తెలిసి కూడా పాపం చేస్తే యేసయ్యని ఏం చేస్తున్నట్టే మనము పాదములతో తొక్కినట్టంటే ఎంత భయంకరమైన మాట యూజ్ చేస్తున్నాడు ఇక్కడ బోధకుడు. పాపం చేయకుండా ఉండండి అని చెప్తున్న సేవకులు చాలా అరుదైపోయినారు ఇప్పుడు. ఇగో ఆ విధంగా మనం జీవించాలి. ఒకరు పాపం చేస్తే మనం యేసయ్యనే మన కాళ్ళతోటి మనము తొక్కిన వాళ్ళమంట. చదువుదాం ఇంకా. తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి మన కొరకు సిల్వ రక్తంలో చిందించిన యేసయ్య రక్తం ద్వారా నిబంధన ఏదైతుందో దాన్ని ఏం చేస్తున్నారంట మీరు? పాపం చేస్తే దాన్ని మీరు అపవిత్రపరిచినట్టే. అంటే పాపం చేసి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుంటలేరు, కానీ మీరు ఏం చేస్తున్నారంట? ఆ నిబంధననే దేవుని మీ పట్ల చేసిన ఆ నిబంధన మీరు అపవిత్రపరుస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు కృపకు మూలంగా ఆత్మను తిరస్కరించిన వారై ఉంటారంట. ఇంకా ఎంత ఎక్కువైన దండనకు పాత్రలుగా ఎంచబడినని మీకు తోచును. ఇంకా పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలం ఎత్తిననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాడిని ఎరుగుదము కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అని చెప్తున్నాడు. ఒకవేళ మనం పాపం చేస్తూ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ మనం ఇంకనో ఇటువంటి సమయంలో కూడా దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు కూడా మనం ఇట్లా పాపం చేస్తే మనం దేవుని చేతిలో పడతామంట. అది అప్పుడు దేవుని చేతిలో పడితే చాలా భయంకరంగా ఉంటుందంట. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు, పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళకు మాత్రం ఏంటి దేవుని యొక్క రక్షణ అని వాళ్ళకు అనేకమైన బహుమానాలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా మనం చూద్దాము. మనం చాలా ఇక్కడ చివరి వచనాలు మనం చదువుకుందాం. 32వ వచనం నుండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకున్నది. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడుతుంది. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారితో. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోండి. చివరి వచనం 39వ వచనం. అయితే మనం నశించటకు వెంకటి వారం కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. ఆత్మను రక్షించటకు విశ్వాసం కలిగిన వారమే ఉన్నాయి కాబట్టి విశ్వాసంతో జీవిస్తాము, మంచిగా జీవిస్తాము, పరిశుద్ధంగా జీవిద్దామని ఒక పిలుపును దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. ప్రియులారా, దేవుడు మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే దేవుడు మనల్ని తన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 8వ వచనం చదువుకుంటే కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు, నీతిమంతులుగా తీర్పు తీర్చినాడు, దేవుడు మనల్ని తీర్చిదిద్దినాడు. కానీ దేవుడు ఏమంటుండంటే ఈ యొక్క పరిశుద్ధంగా మనము జీవించడం కూడా మనము నేర్చుకోవాలి. పరిశుద్ధంగా జీవించడం కూడా అవసరం ఈ దినాలలో. నాట్ హీలింగ్, ఫస్ట్ హోలీనెస్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేద్దామని ఈరోజు దేవుడు మనకు హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుందాం. ఇకనైనా మనం ఆ పాపాన్ని విడిచిపెట్టుకుందాం. చివరికి ఒక్కటే మాట చెప్పేసి ముగించాలనుకుంటే ఒక్క వాక్యము. ఈ పాపం నుండి మనము విముక్తి పొందుకోవాలనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో చెప్తున్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తమును ఆఖరు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభు నమ్ముడైన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. మనము ఈ దుష్టత్వం నుండి, ఈ దుష్టుల నుండి, ఈ యొక్క మైండ్ పాయిజన్ చేస్తున్న వాళ్ళ నుండి మనం కాపాడబడాలంటే ఒకటి వాక్యాన్ని మనం బాగా పరిశీలించి చదువుకొని నేర్చుకొని తెలుసుకోవాలా. అదే కాకుండా ప్రార్థనలో ఉండాలి. మనం బాగా ప్రార్థనలో ఉంటే దేవుడు మనకు ఆ గ్రహింపును మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క పరిశుద్ధంగా మనం జీవించాలంటే మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో ఉంటే దేవుడు మనల్ని బాగా బలపరిచి ఇటువంటి అబద్ధ బోధకుల నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. అప్పుడు మనము సరైన మార్గంలో నడవడానికి ఆస్కారం అవుతుంది, వీలవుతుంది. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.